హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రతి వ్యక్తి జీవితంలో వివాహం, ఉద్యోగం, పిల్లలు మరియు రిటైర్మెంట్ అనేవి ఎమోషన్తో కూడిన అంశాలు. వినే ఓపిక ఉండాలి, కానీ అందులో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన విశేషాలు ఎన్నో ఉంటాయి. ఈరోజు మన ముందు కూర్చున్న ఉపాధ్యాయ దంపతులు పూర్ణచంద్రరావు గారు, నిర్మల మేరీ గారు. వారి వివాహం, పిల్లలు, కుటుంబ జీవితం గురించి మన ఛానల్తో మాట్లాడారు. ప్రతి సగటు క్రైస్తవ కుటుంబం తెలుసుకోవాల్సిన విశేషాలు మనతో పంచుకున్నారు. ఆనందమయ కుటుంబ జీవితానికి రహస్యం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎప్పుడో చెప్పారు, జీవితాన్ని 2 రకాలుగా జీవించవచ్చు. మొదటిది, జీవితంలో ఏదీ అద్భుతం కాదు. రెండవది, జీవితమంతా ప్రతిదీ అద్భుతమే. ఈ రెండో కోవకు చెందిన వారే ఈరోజు మన ముందున్న ఈ దంపతులు. ఈనాటి మన ఎపిసోడ్లో 3 సెగ్మెంట్స్ ఉన్నాయి. 1, వారి వివాహం ఎలా జరిగింది. 2, వారి అమ్మాయి సంతానం విషయంలో ఏం జరిగింది. 3, ఏ అలవాటు వాళ్ళ కుటుంబాన్ని నడిపిస్తుంది. ఈరోజు మీరు అడగడం వల్ల మాకు చాలా బ్యాక్ వెళ్ళిపోయామండి. మా మ్యారేజ్ సెట్ అవడం అనేది చాలా అనుకోకుండా మిరాకిల్గా జరిగింది, అద్భుతం. మా అన్నయ్య వాళ్ళు ఫిరంగిపురంలో ఉంటారండి, మా ఓన్ బ్రదరు. వీళ్ళ కజిన్ బ్రదర్ వాళ్ళు ఫిరంగిపురంలో ఉండేవాళ్ళు, పక్క ఇల్లు రెంట్ ఉండేవాళ్ళు. వాళ్ళ పరిచయం వల్ల అప్పుడప్పుడు పండగలకి నేను వెళ్తూ ఉండేవాడిని, తను వచ్చేది ఎప్పుడు. అట్లా అనుకోకుండా క్రిస్మస్ పండగకి 91 డిసెంబర్లో క్రిస్మస్ పండుగ అప్పుడు తను రావటం, అక్కడ వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు వాళ్ళ అన్నయ్య వాళ్ళు డిస్కస్ చేసుకుని వీళ్ళిద్దరికి మ్యారేజ్ చేసి బాగుంటుంది కదా అని వాళ్ళు అనుకోవటం. తర్వాత అది ప్రపోజల్కి వచ్చేసి ఇంక అట్లా మమ్మల్ని అడిగినప్పుడు ఓకే అనుకున్నాను. అప్పటికే తను బీఈడీ చేసి ప్రైవేట్గా చేస్తుందండి. నేను డిగ్రీ అయిపోయి వేరే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో జాబ్ చేస్తున్నాను అకౌంటెంట్గా. అలా చేస్తున్నప్పుడు తర్వాత దేవుడి దయ వల్ల సెట్ అయిందండి మ్యారేజ్. ఇక్కడ ఈ చర్చిలోనే మంగళవార్త దేవాలయంలో. అప్పుడు 92లో ఫిబ్రవరి 20న 92లో మ్యారేజ్ జరిగింది. 2 పాపలండి. 2 పెద్దమ్మాయి ఎంటెక్ చేసింది, చిన్న అమ్మాయి బీటెక్ చేసిందండి. అద్భుతమేనండి. నేను పుట్టి పెరిగినాక అసలు ఫిరంగిపురం చర్చి చూడలేదు, పండగ కూడా ఎప్పుడు అటెండ్ అవ్వలేదు అసలు. చిన్నప్పుడు ఇప్పుడు మా అమ్మమ్మ గారు ఊరు రావిపాడు వెళ్ళేదాన్ని. ఒక సంవత్సరం ఏమైందంటే, అప్పుడు నాకు 25 years, క్రిస్మస్ సెలవులు ఇచ్చారు కాబట్టి మా అమ్మ ఏమందంటే ఒకసారి రావిపాడు వెళ్దాము, మా అన్నయ్య ఉన్నాడు చూసి వద్దాం అన్నారు. అంటే సరే అని చెప్పేసి బయలుదేరామండి బస్ ఎక్కి. అమ్మ నేను వెళ్తుంటే దారిలో ఫిరంగిపురం తగిలిద్ది కదా, నరసరావుపేట టు గుంటూరుని, చర్చి పండుగ జరుగుతుంది తిరణాల. సరే మా అమ్మ అక్కడ దించింది చూద్దాంలే అని. దిగిన తర్వాత మా పెద్దమ్మ కొడుకు ఉన్నాడు, అక్కడ ఊళ్ళో ఉన్నాడు కాబట్టి ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్దాం అని చెప్పేసి అక్కడ తాళ్ళూరులో మా అమ్మ ఫ్రెండ్ కనిపిస్తే అడిగింది అడ్రస్. ఆమె తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టిందండి. మా అమ్మ నేను ఇద్దరం లోపలికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు అప్పుడే మా సార్ వచ్చి ఉన్నారంట. నేను లోపలికి వెళ్ళడం చూశారు. తెల్లారి చర్చికి వెళ్ళాము. వీళ్ళ అమ్మ నాన్న వీళ్ళ అక్కయ్య అందరూ కూడా వీళ్ళ అన్నయ్య గారి ఇంటికి వచ్చారు. మేము మా అన్నయ్య గారి ఇంటికి వెళ్ళాము. తర్వాత నెక్స్ట్ డే పొద్దున్న ఆఫీస్కి వెళ్ళడానికి వెళ్ళిపోయారు. మేము రాయపాడు వెళ్ళిపోయాం మా మేనమామని చూస్తానికి. వెళ్ళే ముందు మాకు డిస్కషన్ చేశారు. మా పెద్దమ్మ కొడుకు మా అమ్మతో అన్నాడు, పిన్ని అమ్మాయి పెళ్లి చేయవా అన్నాడు. అంటే చేద్దామయ్యా, మరి దొరకాలి కదా చూడాలి అంటే, ఇక్కడ ఉన్నాడు అబ్బాయి వెంకటరావు తమ్ముడు పూర్ణచంద్ర, మీరు చూసే ఉంటారు పొద్దున, అబ్బాయి మంచోడు చేద్దాం అన్నారు. తర్వాత నాకు అప్పుడు ఇంట్రెస్ట్ లేదు, జాబ్ వస్తేనే చేసుకుందామని ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సరే అనుకొని మేము వస్తా దిగామండి రావిపాడులో. రిటర్న్లో దిగమన్నారు తాళ్ళూరు ఫిరంగిపురంలో. నేను ఇంట్రెస్ట్ లేకుండానే సరే చూద్దాము, చూసి నేను అవుతాయి ఇంట్లో అన్నట్టుగా దిగాను. మా సార్ని మళ్ళీ పిలిపించారు సాయంత్రానికి. ఎట్లా అమ్మాయిని చూసావు కదా అంటే చూశానన్నారంట. చూశాననేసరికి సరే వచ్చి రేపు రండి చూద్దామంటే పిలిపించిన తర్వాత సరే అని చూసుకున్న తర్వాత మేము మళ్ళీ నెక్స్ట్ హాలిడేస్ కాగానే స్కూల్కి వెళ్ళిపోయానండి. నాకు ఇంకోటి క్యాథలిక్ కూడా కాదు, వాళ్ళు హిందూస్ కదా అన్నట్టుగా నాకు కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించలే. తర్వాత అనుకోకుండా వాళ్ళు కూడా క్యాథలిక్ తీసుకుంటారంట, చర్చ్ మ్యారేజ్ చేసుకుంటారంట అని అన్నారు. ఇంకా అట్లా సెట్ అయిపోయిందండి. నేను అదే అనుకుంటాను ఏంటంటే, అసలు ఎప్పుడు దేవుడు కలిపాడు అక్కడ. మేము ఫిరంగిపురంలో చూపించాడు దేవుడు నా కోసం వచ్చినట్టు. అదే అంటానండి, నా కోసమే దేవుడు అక్కడ దించాడు అనుకోకుండా.
అట్లా అనమాట. ఇంకో విషయం చెప్పనండి. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, నేను 10th ఉన్నప్పుడు 10th అయిపోగానే నేను సిస్టర్ అవుదామని హన్మకొండ వెళ్ళిపోయా. సెయింట్ ఆన్స్ ఆఫ్ నందనం కాన్వెంట్కి. అక్కడ ట్రైనింగ్ 2 years సిస్టర్ ట్రైనింగ్లో ఉన్నా. ఇంటర్ చదువుతూ ఆ తర్వాత సెలవులకి ఇంటికి వచ్చానండి. ఇంటికి వచ్చిన తర్వాత చెప్తేనే మా బ్యాక్గ్రౌండ్ అంతా హిందూ బ్యాక్గ్రౌండ్ అని, సెలవుల్లో మొత్తం రెడీ చేసుకుని వెళ్ళబోతుంటాయని మా మేనత్తలు మా బాబాయ్లు అందరూ కూడా నన్ను డిస్కరేజ్ చేశారు. జీవితాంతం ఎట్లా ఉంటావు అక్కడ పెళ్లి చేసుకోకుండా సిస్టర్లు అది ఇది అనేసరికి నేనేంటో ఒకరోజు ఆగిపోయా. ఇంకా నేను అదే అంటే ఎంతో నీకోసమే దేవుడు నన్ను ఆపాడు అమ్మగారు అయ్యేదాన్ని. మరి నా హిందూ కదా, జీసస్ అంటే అది కూడా రాసి పెట్టి ఉంది అనిపిస్తుంది అండి. నిజంగా అద్భుతంగా అసలు నేను అమ్మగారు అవ్వడానికి పోవడం ఏంటి, మధ్యలో డిస్టెంట్ అవడం ఏంటి, మధ్యలో మళ్ళీ మమ్మల్ని ప్రేమలో కలపడం ఏంటి, నిజంగా ఈయన రక్షణ కోసమే అనుకుంటాను నేను మాత్రం. నేనైతే అప్పటికి మతం గురించి నాకు తెలియదు. ఊరికే ఏదో పండగకి పిలుస్తున్నారు అన్నయ్యలు, పండగ వస్తాము అన్నయ్యలు పిలుస్తారు, అందరం కలుస్తాం ఫ్యామిలీ తరఫున. చర్చికి వెళ్ళి క్యాండిల్స్ పెడతాము అంతవరకే. ఇంక మిగతా ప్రేయర్స్ గురించి అసలు ఏమీ తెలియదు. మ్యారేజ్ అయిన తర్వాత అంతే. అప్పటికి అన్నారు అంటే ఫస్ట్ నుంచి నేను కొంచెం కమ్యూనిస్ట్ భావాలతో అట్లా జనరల్గా ఉండేవాడిని. అంటే దేవుడు ఏ దేవుడైనా ఒకళ్ళు అనుకున్నాడు. వీళ్ళు ఫస్ట్ కండిషన్ పెట్టారు, నువ్వు కన్వర్ట్ అయితేనే మా అమ్మాయి ఒప్పుకుంటుంది, లేదంటే ఒప్పుకోదంటే నాకే అభ్యంతరం లేదు. ఆ రోజు దేవుడి కోసం కంపల్సరీగా తన కోసమే నేను ఓకే నాకు అక్కడే చర్చిలో మ్యారేజ్ జరగాలన్నారు. మా ఫ్యామిలీ మొత్తం కూడా చర్చిలో అయితే ఎట్లా మన వాళ్ళందరూ రారు కదా అది అనుకున్నారు. ఏం పర్లేదు ఎక్కడైతే నేను పెళ్ళే కదా కానీ ఏం కదా అని చెప్పేసి నేనే చెప్పేసా. తన కోసం చర్చి ఏదైతే మ్యారేజ్ ఓకే అని చెప్పేసి అనిపించింది. అది కూడా మాకు గుర్తొచ్చినప్పుడల్లా చాలా హ్యాపీగా ఉంటుంది. తర్వాత మంచి బిలీవర్ అండి, దేవుడు మీద నమ్మకంతో చర్చిలో అక్కడ అదే అక్కడికి ఎట్లా వచ్చిందంటే రెంచింతలో 3 years చేశారు. అక్కడ మన ఆర్సిఎం స్కూల్లో, సత్యనపల్లి హై స్కూల్లో 3 years చేశారు. అక్కడ హాస్టల్లో కొన్నాళ్ళు ఉన్నారు. సో ఆ విధంగా చర్చికి వెళ్ళడం, పాటలు పాడటము, విజ్జపాలు ఇవన్నీ కూడా. మ్యారేజ్ అయిన తర్వాత నేను బీఈడీ చేశాను, ప్రైవేట్ అన్నామలో బీఈడీ చేసి తర్వాత ఇంక టీచింగ్ ప్రొఫెషన్లోకి వచ్చాను. అంతకుముందు నాకు ఈ రూట్ అనుకోలేదు. ఇప్పుడు నాకంటే కూడా ఎక్కువ బిలీఫ్ తనకే ఉంటుంది. ఇప్పుడు ఇద్దరు టీచర్స్ కదా, తెలియకుండానే ఇద్దరు టీచర్స్ అవ్వాలని ఆలోచన, లేకపోతే అనుకోకుండా ఈ ప్రొఫెషన్లోకి వచ్చారు? నేను మాత్రం ఫస్ట్ నుంచి టీచర్ని అవ్వాలని అంబిషన్ అండి. తనకు మాత్రం అనుకోకుండా వచ్చినట్టే. జస్ట్ డిగ్రీ అయిపోయింది పిల్లప్పుడు. మీరేమనుకున్నారు సార్? నేను మామూలుగా అంతకుముందు అకౌంటెంట్ చేసేవాడిని షేర్ కన్సల్టెన్సీ గుంటూరులో. ఆ ఫీల్డ్లోనే అట్లా ప్రైవేట్ బిజినెస్లు అట్లా వెళ్దాం అనుకున్నాను, ప్రైవేట్ జాబ్స్ అనే ఆలోచన. ఇట్లా టీచింగ్ ప్రొఫెషన్కి రావాలని బీఈడీ చేయాలని అనుకోలే. తనెటు ఇంకా ఎటు బీఈడీ చేస్తున్నా సేమ్ ప్రొఫెషన్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అప్పుడు మా ఫ్రెండ్ ద్వారా నేను బీఈడీ ట్రై చేశానండి. లక్కీగా బీఈడీ కంప్లీట్ అయిపోయింది. ఆ బీఈడీ అయిపోగానే మన స్కూల్స్లో అనైడ్ పోస్టులు ఉంటాయి కదా, ముందు కొన్నాళ్ళు అనైడ్ చేస్తే తర్వాత పర్మనెంట్ అవుతుంది అనే ఉద్దేశంతో అప్పుడు జోజరాయణ ఫాదర్ గారు రెంట్సింతల్లో ఉంటే అక్కడ బోర్డింగ్ వెళ్ళేవాడిని. వారానికి ఒకసారి ఇంటికి వచ్చేవాడిని. అక్కడ బోర్డింగ్లో మాకు ఫెసిలిటీ కల్పించారు. పిల్లల్ని స్టడీ అవర్స్ అవి చూసుకుంటే భోజనం కానీ రూమ్ కానీ తన బోర్డింగ్లోనే ఉంచారు. అట్లా 6 years చేసామండి. 3 years రెంట్సింతల, 3 years సత్తెనపల్లి హై స్కూల్ టీచింగ్. తర్వాత అనుకోకుండా 2003లో డిఎస్సి మన మిషనరీ వాళ్ళ రిక్రూట్మెంట్లో నాకు జాబ్ దేవుడి లాస్ట్లో ఛాన్స్. బీఈడీ కాదండి. అంతే. థ్యాంక్ యూ. అమ్మాయి పెళ్ళి అయింది, చాలా తర్వాత సంతానం లేదు. మేము దేవుడు ఇప్పుడు కుటుంబ ప్రార్థనలో పెట్టుకుంటామండి. మేము ఒకటి ఏదైనా సరే కావాలంటే అందరం కూర్చొని దాని గురించే మొరపెడతాం. సొంత ఇల్లు కావాలని మొరపెట్టుకున్నాం. అంతకుముందు సభలో ఉన్నప్పుడు దేవుడు సొంత ఇల్లు ఇచ్చాడు. మేము ఫస్ట్ నుంచి అండి డిపెండ్ ఆన్ భగవంతుడి మీద డిపెండ్ అవుతాను నేను. అస్సలు ఇది కావాలంటే మొరపెట్టుకుంటాను అనమాట. చదువులో అన్నిట్లో బీఈడీ సీట్ రావాలన్నా, జాబ్ రావాలన్నా, పెళ్లి కావాలన్నీ, సంతానం అన్ని దేవుడి మీద ఆధారపడేదాన్ని. అదేవిధంగా వీటిల కోసం కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని. కుటుంబ ప్రార్థన చేసేవాళ్ళం. అయితే మన చర్చి మంగళవార్త చర్చ్ అండి. మంగళవార్త చర్చి ప్రతిసారి March 25న తిరణాలు, మటన్ తిరణాలు అంటారు, బాగా జరిగేది. అది బాగా ఆనవాయితీగా వచ్చేది. తర్వాత ఏంటంటే ప్రకాష్ ఫాదర్ గారు వచ్చిన తర్వాత కొత్త చర్చి నిర్మాణానికి పాత చర్చిని పగలగొట్టేశారు, డిమాలిష్ చేసి సంతానమాత పుణ్యక్షేత్రం అని చెప్పేసి నామకరణం చేసి బిషప్ గారి చేత
ఏమంటారు ప్రతిష్ట ఏమంటారు దాన్ని శంకుస్థాపన చేశారు. చేసిన తర్వాత ఇదేదో బాగుంది సంతాన మాత అనేది ఎక్కడ లేదే అసలు మనకి ఇంతవరకు ఎక్కడ అని చెప్పేసి అప్పటి నుంచి సంతాన మాత మొరపెట్టుకుంటే మా సంతాన మాత మా బిడ్డల సంతానం ఇవ్వమ్మ, మా పెద్ద బిడ్డల సంతానం ఇవ్వమని చెప్పేసి మొరపెట్టుకునేవాళ్ళం. ఒకటే అనుకున్న తర్వాత ఇంకా గట్టిగా అదేంటంటే అది బర్నింగ్ డిజైర్ అనమాట. మనకి ఫస్ట్ కావాల్సిన డిజైర్ కోరిక పిల్లలు పుట్టాలని. అది అందుకని ఒకటే అనుకున్నాం మనసులో. మరి ఇప్పుడు శంకుస్థాపన చేశారు కదా, దేవాలయ ప్రతిష్ఠ నాటికి అమ్మాయికి గర్భఫలాన్ని ఇస్తే సాక్ష్యం చెప్తానని మొక్కుకున్నా. నేను మామూలుగా అయితే నలుగురు ముందుకు రాను, గబక్కను స్టేజ్ మీదకి ఎక్కను, కొంచెం ఫియర్ ఫస్ట్ నుంచి కూడా. సాక్ష్యం చెప్తాను మొక్కుకున్నాం, నాకు కావాల్సింది అది ఏదైతే అవుతుంది కదా అని. అద్భుత రీతిగా మన డిసెంబర్ 14న ప్రతిష్ఠ అండి, 2000 ఇప్పుడు అది బిఫోర్ లాస్ట్ 23 డిసెంబర్ 14 ప్రతిష్ఠ జరిగిందండి. ఆ ప్రతిష్ఠ ముందు నాటికి అమ్మాయికి 3rd మంత్ 22 డిసెంబర్ ఓపెనింగ్, 22 డిసెంబర్ ఓపెనింగ్ అండి. 3rd మంత్ అమ్మాయి చెప్పింది నాకు 3rd మంత్ అమ్మాయి. అసలు ఎంత సంతోషపడ్డామంటే నిజంగా అద్భుతం అది అనుకుని నేను అది ప్రతిష్ఠ రోజే ఫాదర్ చెప్పాను. నేను ఫాదర్ ఇట్లా అమ్మాయి కన్సీవ్ అయిందండి, నేను ఇట్లా మొక్కుకున్నాను, సాక్షి చెప్తాను ఫాదర్ అంటే ఓకే అన్నారు. సో అందరి ముందు నేను సాక్ష్యం పంచుకున్న అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడండి. నిజంగా దేవునికి వేలాది స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అంతమంది ముందు నేనెవరో తెలియదు. నా సాక్ష్యాన్ని చూసి చాలామంది చర్చికి రావడం మొదలుపెట్టారు. ఒకసారి సండే ఒక ఫ్యామిలీ వచ్చారండి చర్చికి, నన్ను చూసి గుర్తుపెట్టింది ఆమె. గుర్తుపెట్టి మీరు సాక్ష్యం చెప్పారు కదా, ఈ సాక్ష్యం వినే మేము అప్పటి నుంచి చర్చికి వచ్చామన్నారు. నిజంగా దేవుడు నన్ను ఈ ఊరిలో ఒక క్రైస్తవురాలుగా పుట్టించి మరి నా సాక్ష్యాన్ని ఈ విధంగా తను వాడుకొని నాకు అద్భుతం చేసినందుకు నేను చాలా దేవునికి వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఇంకా చాలామంది ముందుకు రావాలి ఈ వరాలతో, అద్భుతాలు వాళ్ళ కుటుంబంలో జరగాలని. సంతానం ఒకటే కాదండి, ఏ వరాలు కావాలన్నా అమ్మ మరే మాత ద్వారా మనం దేవుడికి దగ్గర అవ్వచ్చు. ఆ నమ్మకంతో మనం ముందుకు పోతే మనం ఏది కోరుకున్నా అవుతాయండి. ఇంకా పుణ్యక్షేత్రం చాలామంది సాక్ష్యాలు ఉన్నాయి, చాలామంది సంతానం జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. ఒక 6-7 సాక్ష్యాలు కూడా వచ్చినాయండి. ఇంకా ముందు ఈ సంతానమాత పుణ్యక్షేత్రం ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఈ పెద్దపరిమి గ్రామం ప్రజలకు కాకుండా అందరికి కూడా నమ్ముకున్న వాళ్ళందరికీ మేలు జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. కుటుంబ ప్రార్థన అనేది చాలా అవసరం అండి. మనకి కుటుంబాన్ని కలిసి ఉంచాలన్నా నలుగురం కూర్చొని ఆ కుటుంబంలో కావలసినటువంటి ఆ రోజు మేము ఒకటండి ఫస్ట్ నుంచి కూడా నేను దేవుడి మీద డిపెండ్ అవుతానని చెప్పాను కదా, అదే మా కుటుంబంలో మా పిల్లలకు కూడా కొంచెం అలవాటు చేశాను ఫస్ట్ నుంచి. మా సార్ని కూడా కూర్చోపెట్టి ఇద్దరం ఏమైనా కావాలంటే ఇద్దరం ప్రార్థన చేస్తాము. ఇప్పుడు నేను సొంత ప్రార్థన చేస్తాను, మా సార్ సొంత ప్రార్థన చేస్తారు. పిల్లల విషయంలో కానీ, మా చదువు విషయంలో కానీ, ఉద్యోగాలు అన్నింటిలో కూడా దేవుడి మీద డిపెండ్ అవ్వడం మాకు ఫస్ట్ నుంచి అలవాటు అండి. కుటుంబ ప్రార్థన అనేది మన ప్రార్థనా జీవితాన్ని పెంపొందిస్తుంది, కుటుంబాన్ని కట్టి ఉంచుతుంది. ముఖ్యంగా దేవుడి మీద మనం ఆధారపడ్డామంటే మనకి శాంతి, మనసులో శాంతి అనేది మనకి కుటుంబంలో శాంతి సమాధానం వస్తాయి. మెయిన్ మేమేం చేస్తామంటేనండి, ఏమైనా కావాలన్నా కూడా పిల్లలు నలుగురు కూర్చొని ఆ అంశం చెప్తాం. ముందు మన ప్రార్థన ఎలా చేస్తామంటే ఒక స్తుతి గీతంతో స్టార్ట్ చేస్తాం. నలుగురు కూర్చొని స్తుతి గీతం పాడి దేవుడిని స్తుతించి జపం చెప్పి ఒక ఒక అవసరాన్ని గురించి నేను మాట్లాడతాను, సేమ్ మా సార్ మాట్లాడతారు. పిల్లలిద్దరిని కూడా నువ్వు చెప్పు అని వాళ్ళిద్దరి చేత కూడా చెప్పిస్తాం. వాళ్ళు దేవుడిని స్తుతిస్తూ దేవుడా మాకు ఈ అవసరం ఉంది, ఈ అవసరం తీర్చండి అని చెప్పేసి నువ్వే దిక్కు నువ్వే శరణం అన్నట్టుగా మేము డిపెండ్ అవుతామండి ఫస్ట్ నుంచి కూడా. మేము అనుకున్నవన్నీ దేవుడు తీర్చాడు. ఒక లేట్ అయినా కూడా భగవంతుడు తీరుస్తాడు. ఇంకొకటి ఎవరైనా ప్రార్థన అడిగినప్పుడు కూడా, ఎవరికైనా ఒంట్లో బాగోపోయినప్పుడు కూడా ఫలానా వాళ్ళకి ఒంట్లో బాగలేదు స్వామి, వాళ్ళకి ఆరోగ్యం దయచేయ్యా అని ఇట్లా కూడా ప్రార్థన. ఇంకొకటే చెప్తాను, మన కోసమే కాదు కుటుంబ ప్రార్థన ఇతరుల కోసం కూడా చేసినప్పుడే దాని యొక్క ఫలితం కూడా మనకే వస్తుందమ్మా అని కూడా చెప్తానండి. ఆ విధంగా మేము కుటుంబ ప్రార్థన ద్వారా మేము ఎన్నో హెల్త్ బాగోపోయినా మరి మనం పనిచేసే సంస్థల్లో ఒక్కోసారి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. ఆ ప్రాబ్లమ్స్ కూడా దేవుడి యొక్క ప్రార్థనా శక్తితోనే ఎదుర్కొన్నానండి. నేను జాబ్ ఛానల్ నుంచి చేస్తున్నాను. నేను జాబ్ అనేక సమస్యలు ఎదుర్కొన్నాను. నేను ఆ సమస్యలు అన్నింటిలో కూడా దేవుడు నాకు అడ్డంగా ఉన్నాడు, రక్షణ కల్పించాడు. శత్రువు ఏమంటారంటే మనల్ని ఫలానా తప్పులు ఇరికించాలని చూసే వాళ్ళ దగ్గర నుంచి బయటపడేశాడండి. అద్భుతం చాలాసార్లు జరిగిందండి. మన ప్రమేయం ఏముండదు, మన తప్పేం ఉండదు, మనల్ని అందులో ఇరికించాలని చూశారు. దేవుడు నువ్వే దిక్కు అని దేవుడిని ఎప్పుడైతే శరణాగతి కోరుకుంటానండి, దేవుడు నాకు అడ్డుగోడలాగా నిలబడి చాలా విషయాల్లో కాపాడాడండి. అందుకనే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తాం, మా పిల్లలకు కూడా కుటుంబ ప్రార్థన ముఖ్యం.
కుటుంబ ప్రార్థన చేస్తేనే మనకి సంతృప్తిగా ఉంటుంది. దేవుడు మన ఆలకిస్తాడు. అడుగుడు ఇవ్వబడును అన్నాడు. ఎవరైనా సరే దేవుడి అదే అంటాం, దేవుడా నువ్వు అడుగుడు ఇవ్వబడు అన్నావు కదయ్యా, ఇది అడుగుతున్నాము, ఇది మాకు ప్రసాదించండి అయ్యా అనే శరణాగతితో మేము ఇప్పుడు భస్మీది ప్రార్థన చేస్తామండి. కాబట్టి ప్రతి కుటుంబంలో నోరు తెరిచి ప్రార్థన చేస్తే మంచిది. మనసులో చెప్పుకోవాలి కాదంటల్లా, కుటుంబంగా కూర్చొని భార్య 4 మాటలు, భర్త 4 మాటలు, పిల్లల 4 మాటలు దేవుడిని స్తుతిస్తూ మనకు కావాల్సిన అవసరతలు అడిగితే తప్పకుండా దేవుడు తీరుస్తాడండి. కలిసి ప్రార్థించే కుటుంబం కలిసి ఉంటాయండి. ఎస్, శాంతి సమాధానాలు. మీ అనుభవం ఏంటి సార్ ఈ విషయంలో, ఈ కుటుంబ ప్రార్థన అంటే ముందుగా దేవుడి పట్ల భక్తి, దేవుడు అంటే భయం, అలాంటి దేవుడిని మనం మొరపెట్టుకుంటే మనకి సమస్యల నుంచి ఎలా బయటపడతాం అనేది నలుగురు డిస్కస్ చేసుకొని చేయటం అనేది చాలా మంచిదండి. ఆ కుటుంబ ప్రార్థనలో దేవుడిని మొరపెట్టుకుంటాం. మనం ఫ్రీగా మనం మనసులో ఉన్నటువంటి భావాల మొత్తాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాము. ఎవరెవరి కోసం ఏ అవసరాలు కావాలి, మన కోసం, మన పొరుగు వారి కోసం కూడా మనం ప్రేర్ చేయడానికి అవకాశం ఉంటుందండి చక్కగా. ముఖ్యంగా పిల్లలతోటి అందరం భార్య భర్త కలిసి చేసుకుంటే ఎక్కడ 2-3 కూడి నా నామాన్ని స్మరిస్తారో అక్కడ నేను ఉంటానని చెప్పి, దేవుడు అక్కడ నిజంగా ఉన్నాడు, మా సమస్యలు చెప్పుకుంటున్నాము, స్తుతిస్తున్నాం అని చెప్పేసి అనే భావన కలిగిద్దండి. అందుకే ఎక్కువగా మేము పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు కానీ అందరం కూర్చొని ప్రేయర్ చేసుకుంటాం. మా మిస్సెస్ విషయంలో కూడా చాలాసార్లు, మేము మిస్సెస్ విషయం అని కాదు, మా విషయంలో స్కూల్లో మాకున్నటువంటి ఏ సమస్యనైనా దేవుడి దగ్గర ఉంచుతాం. మంచి జరిగినా ఏదన్నా ఇబ్బంది జరిగినా కానీ దేవుడిని ఆ రోజు చెప్పుకుంటాము. కొంత స్వాంతన కలిగిద్దండి, ప్రశాంతంగా. దేవుడితో మొరపెట్టుకుంటే మన బాధలు సమస్యలు తీరతాయి, ప్లస్ మన మనసులో ఉన్న భారం తొలగిపోతుంది. దేవుడి మీద భారం వేస్తాం అంతే. అదే టీచర్ హెచ్ఎంగా ఉండడం వల్ల ఇంకా ఎక్కువ సమస్యలు వచ్చినాయండి. ఇంతకుముందు గతంలో వచ్చినాయి, బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. టీచర్గా ఉండడం వేరే, హెచ్ఎంగా ఉండడం వేరు. హెచ్ఎంగా ఉండడం వల్ల వచ్చిన సమస్యని, ప్రతి సమస్యని దేవుడి ముందు పెడతాను. అక్కడ మేము నర్సరాపేటలో ఉన్నా, మా అపార్ట్మెంట్లో ఉన్నా వెలుగెత్తి పాడతాం. చుట్టుపక్కల సైలెంట్గా ఉంటే మన పాటలు వింటారేమో అనుకుంటాం. ఇక్కడైనా సరే వెలుగెత్తి స్తుతి ప్రార్థన ఇట్లా కొట్టుకుంటూ పాడమంట పిల్లల్ని కూడా. చుట్టుపక్కల వింటాయి, నో ప్రాబ్లం. ఏమైంది మేడం మరియు సార్, మీకు అభినందనలు మరియు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.